ఆరోగ్య అభిమానులకు అందరికీ నమస్కారములు. సహజంగా ప్రతి ఒక్కరిలోనూ రోగనిరోధక శక్తి ఉంటుంది. మన శరీరంలో రోజూ జరిగే జీవక్రియలతో విషాలు చేరుతూ ఉంటాయి. వాటిని తొలగించడానికి అవయవాలు, శరీర వ్యవస్థ నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. ఈ మార్పులు మన శరీరం మీద ప్రభావాన్ని చూపెడతాయి. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్యాలు ఎదురవుతుంటాయి. ఇలా అనారోగ్య సమస్యలు రాకుండా మనలో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాధి నిరోధకతను పెంచుకోవడానికి కొన్ని ఆహారాలు బాగా ఉపయోగపడతాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ వివరాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవడానికి మీరు తీసుకోవలసిన మొదటి దశ ఆరోగ్యకరమైన ఆహారం. కొన్ని ఆహారాలతో మీ రోగనిరోధక శక్తిని పెంచే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఫ్లూ వంటి సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. ఒక్కో సీజన్లో వచ్చే ఫ్లూ, అన్ని రకాల ఇన్ఫెక్షన్లను సాధ్యమైనంత వరకు నివారించడం చాలా ముఖ్యం. మీ రోగనిరోధక శక్తిని సహజంగా పెంచుకోవాలంటే మీరు చేయాల్సిన మొదటి పని ఆరోగ్యకరమైన ఆహారం. లీన్ ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వులను సమానంగా తీసుకోవాలి. వీటన్నింటినీ బ్యాలెన్స్ గా తీసుకోవాలి. దీంతో శరీరం బలంగా తయారవుతుంది, వ్యాధులు దూరం అవుతాయి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించే మంచి ఆహారాలు. పిజ్జా, పాస్తా, బర్గర్లు, ఫ్రైస్ ఇటువంటి ఫాస్ట్ ఫుడ్స్ కి వీలైనంత దూరంగా ఉండడం చాలా మంచిది. వీటిలో ఎక్కువగా అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండాలి. నీరు, పిండి పదార్థాలు, కూరగాయలు, పండ్లు, ఫైబర్, పాలు, పాల ఉత్పత్తులు, ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అయినప్పటికీ మన రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు కొన్ని ఆహారాలకు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సికి మూలాధారం సిట్రస్ ఉండే పండ్లు. తెల్ల రక్త కణాలు మీ శరీరాన్ని సాధారణ అంటువ్యాధులు, వ్యాధుల నుండి రక్షిస్తాయి. కానీ శరీరం వాటిని ఉత్పత్తి చేయలేకపోతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. కాబట్టి విటమిన్ సి పెంచడానికి రోజూ ఆరెంజ్ వంటి సిట్రస్ పండ్లను తీసుకోండి. సిట్రస్ పండ్లు జాతిలోకి ఆరెంజ్, నిమ్మరసం, గ్రేప్స్, బెర్రీస్ మొదలైన పండ్లు అన్ని కూడా ఈ కోవలోకే వస్తాయి. సిట్రస్ ఫ్రూట్స్ లో విటమిన్ సితో పాటుగా ముఖ్యమైన న్యూట్రిషియన్స్ కూడా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి అద్భుతంగా సాయపడుతాయి. విటమిన్ సి వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధకతను పెంచడానికి, వ్యాధులతో పోరాడటానికి సాయపడుతుంది. ఆకుపచ్చ రంగు కూరగాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలలో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ లక్షణాలన్నీ రోగనిరోధక శక్తిని పెంచడానికి బ్రోకలిని గొప్ప ఆహారంగా చెప్పొచ్చు. బ్రోకలీ శరీర నుంచి విష పదార్థాలను మొత్తం కూడా బయటకు పంపిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో కాల్షియం, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు ఉన్నాయి. బ్రోకలీని రోజూ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వెల్లుల్లి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది వంటకి మంచి సువాసన ఇవ్వడం మాత్రమే కాదు, జలుబు, ఫ్లూతో పోరాడే లక్షణాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. వెల్లుల్లి వ్యాధి నిరోధకతను ఎదుర్కోవడానికి బ్లడ్ సెల్స్ ను పెంచుతుంది. వీటిలో అలిసిన్, అజోయేన్, థియోసల్ఫేట్ వంటి పదార్థాలు ఇన్ఫెక్షన్స్ తో పోరాడి వివిధ రకాల వైరస్లను చంపేస్తుంది.
ఇది రక్తపోటును సరైన విధానంలో ఉంచి ధమనుల గట్టిపడకుండా నిరోధించడానికి సాయపడుతుంది. బ్యాక్టీరియా సంక్రమణ, ఫ్లూ నుండి బయటపడటానికి వెల్లుల్లిని ఉపయోగించొచ్చు. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని పూర్వకాలం నుంచి చెబుతున్నారు. అల్లంని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. విటమిన్ సి, మెగ్నీషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అల్లంలోని ప్రత్యేక సమ్మేళనం దగ్గు, గొంతు నొప్పి, ఇతర అనారోగ్యాలకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి, స్థిరీకరించడానికి అల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది. నిత్యం ఇంట్లో వంటల్లో ముఖ్యమైనది పసుపు. పసుపు లేకుండా వంటలు చేయడానికి కుదరదు. పసుపు వంటకే కాదు, ఆరోగ్యానికి, అందాన్ని కాపాడటానికి కూడా చక్కగా పనిచేస్తుంది. పసుపును ఎన్నో రోజులుగా అంటువ్యాధులతో పోరాడటానికి ఉపయోగించేవారు. పురాతన మందుల్లో ఎక్కువగా ఉండే కర్కుమిన్ సమ్మేళనం అధికంగా పసుపులో ఉంటుంది. అదే విధంగా ఇందులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయని రుజువు అయింది. కడుపులో మంట చాలా రకాల అనారోగ్యాలకు దారితీస్తుంది. ఆ మంటతో పోరాడేందుకు పసుపు చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాదు గుండె జబ్బులు, కాన్సర్, అల్జీమర్స్ వ్యాధిని నివారించడంలో కూడా పసుపు చాలా బాగా సహాయపడుతుంది. నివారణ కంటే నిరోధన మంచిది. ఇది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన ఆహారం కూడా ఎంతో ముఖ్యం. కాబట్టి ఈ హెల్దీ ఫుడ్ తీసుకుని మీరు కూడా ఆరోగ్య సమస్యలకి దూరంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.